B10 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బ్రహ్మోస్ మిసైల్ను ఎగుమతి చేయనున్న భారత్ మార్చి నాటికి ఫిలిప్పీన్స్ కు ఎగుమతి. తరచూ కూటమిని మార్చే నితీష్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. రాజకీయాల్లో సంచలనం. అక్కను కలిసిన చెల్లి. హామీలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? కాంగ్రెస్ కి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. మెదక్ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు. రెండో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్. రెండో టెస్టు మ్యాచ్ కు దూరంగా రవీంద్ర జడేజా. సౌందర్య బయోపిక్ చేయాలనుకున్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నేషనల్ క్రష్ రష్మిక. స్టాక్ మార్కెట్లో పునరుత్తేజం. 71,000 పైన సెన్సెక్స్, 21,500 దాటిన నిఫ్టీ. రైతుకి డీటెయిల్స్ చూస్తే రక్షణ శాఖకు అత్యాధునిక ఆయుధాలను తయారు చేసి ఇవ్వడంలో గణనీయమైన ప్రగతి సాధించామని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ తాజాగా తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణుల ప్రయోగానికి అవసరమయ్యే లాంచర్లను దేశీయంగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. మరో 10 రోజుల్లో వీటిని ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన పలు ఉత్పత్తులు త్రివిధ దళాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. దాదాపుగా 4.94 లక్షల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను ఇప్పటి వరకు ఆర్మీకి అందజేశామని, రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన ఉత్పత్తులను అందజేస్తామని తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. గడిచిన 5-6 రక్షణ శాఖ సమకూర్చుకున్న వివిధ ఉత్పత్తులలో 60 నుండి 70% ఉత్పత్తులు డిఆర్డీఓ అభివృద్ధి చేసినవేనని డాక్టర్ కామత్ వివరించారు. మున్ముందు ఇది మరింత పెరుగుతుందని చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణులను రష్యాతో కలిసి తయారు చేసినట్లు వివరించారు. ఈ క్షిపణులను ప్రయోగించేందుకు అవసరమైన లాంచర్లను డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, మరో 10 రోజుల్లో తొలి కన్సైన్మెంట్ పంపబోతున్నామని వివరించారు. డిఫెన్స్ టెక్నాలజీలో అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత్ను నిలబెడుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం తరచూ కూటములు మార్చే జేడీయూ అధ్యక్షుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఇంత స్వల్ప వ్యవధిలో అతడు కూటమి ఎందుకు మారాడో తనకు తెలియదని తెలిపారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో నితీష్ ఒకరు. అయితే అకస్మాత్తుగా ఏం జరిగింది నాకు తెలియదు, కానీ భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. ఇంత స్వల్ప కాలంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇంతకు ముందెన్నడూ కూడా తాను చూడలేదని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ పాట్నాకు పిలిచినట్లు తనకు గుర్తుందని చెప్పారు. అయితే బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని వదిలేసేంతగా గత 10-15 రోజుల్లో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. ఉన్నట్లుండి ఆయన కాషాయ పార్టీతో చేతులు కలిపారని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని వెల్లడించారు. జేడీయూ నేత జార్ఖండ్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి ఆదివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాగఠ బంధన్ కూటమి నుంచి బయటకు వచ్చిన ఆయన ఎన్డీఏలో చేరారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. एक बहुत प्रभावी सीट दे दिया और जिसकी आवश्यकता भी उन्होंने बताई और उसी लाइन पर वो काम करते थे. ये काम पिछले 15 दिन तक था और सडनली ये 8-10 दिन में क्या हो गया उसके बाजू में वो विचारधारा उन्होंने छोड़ दी.
जो कार्यक्रम देश में लेने की आवश्यकता थी वो देश के सामने बोलते थे, वो बात उन्होंने छोड़ दी और आज भाजपा के साथ बैठकर उन्होंने सरकार बनाई। आज तक इलेक्शन होने के बाद एक टर्म में 3 ईयर में किसी नेता ने 2 बार अलग अलग पार्टी का नेतृत्व या इसमें सहयोग देने का काम आज तक कभी हुआ नहीं था। नीतीश जी ने वो रिकॉर्ड किया, वो बीजेपी के साथ थे। ఇక ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి హాట్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయాలు మరింత స్పీడ్ అయ్యాయి. మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఈ రోజు కడపలో ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ లో వైఎస్ షర్మిలను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఒక చరిష్మా ఉంది. అందులోనూ ఆయన బిడ్డలు జగన్, షర్మిల అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయంగా నిలదొక్కున్నారు. అయితే గత కొంతకాలంగా షర్మిల, సీఎం జగన్ మధ్య కొంత విభేదాలు వచ్చాయి. దీంతో తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన షర్మిల ఈ మధ్యనే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ కనుమరుగైపోతుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపిరిని పోశారు. ఈ క్రమంలో ఈ రోజు తన సొంత జిల్లా కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన షర్మిల రాజకీయంగా పెద్ద షాక్ ఇచ్చారు. వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న తన సొంత బాబాయ్ వివేకానందరెడ్డి కూతురిని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గెస్ట్ హౌస్ లో తన సోదరితో షర్మిల భేటీలో ఏం మాట్లాడుకున్నారు అనేది ఇప్పుడంతా చర్చనీయాంశంగా మారింది. మార్చిలోగా 6 గ్యారంటీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే కర్రకాల్చి వాతపడతారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలకు మొండి చేయి చూపుతున్నదని మండిపడ్డారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లా కేంద్రంలోని వైస్రాయ్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కర్ణాటకలో అనేక హామీలిచ్చి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిందని, గెలిచి 8 నెలలవుతున్న ఒక్క హామీ సరిగా అమలు చేయడం లేదని తెలిపారు. కాంగ్రెస్ సర్కారుపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని, 6 నెలలు ఓపిక పడితే ప్రజలు వచ్చి అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తారని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలవడం ఖాయమని పేర్కొన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకుండా పార్లమెంటు ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ కు రైతులు ఓట్లేయరని అన్నారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ రాకముందే హామీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలికారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని, కాళేశ్వరం నీళ్లు తెచ్చి రైతుల కాళ్లు కడిగామని గుర్తు చేశారు. మరి మళ్ళా నెల రాలేదా? మళ్ళా నెలవై ఇంకో నెల వచ్చాయి. 54,000 దానికి దరఖాస్తు కావాలనా? దానికి ఎంక్వైరీ కావాలనా? ఆల్రెడీ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళకు 200 ఉంటే 10 అంతలు పెంచి కేసీఆర్ 2,000 చేసిండు, ఇచ్చిండు. 10 అంతలు పెంచలే మనం. నువ్వు ఇప్పుడు డబుల్ చేస్తా అన్నావు, చెయ్యి సీదా. దానికి దరఖాస్తు ఎందుకు? దానికి ఏం అడ్డం ఉన్నది? 2,000 పోయి 4,000 ఇవ్వడానికి నీకు ఏ కాగితం కావాలి? నీకు ఏం ఎంక్వైరీ కావాలి? నీకు ఏ దరఖాస్తు అవసరం ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా. అది ఎందుకు ఇస్తలేవు అని మనం అడగాలనా వద్దా? అలాగా 4,000 ఎప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు మీ సంగతి చెప్తాం అని మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడికి దిగుతున్నారు. కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు. కింది స్థాయి కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు. మన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. ఇలా మన పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇవాళ ఇబ్బందులకు గురి చేయడం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రభుత్వం అనేది మంచి పని చేసి ప్రజల ప్రేమ పొందాలి. మన గవర్నమెంట్ వచ్చింది. ఉత్తరాంధ్ర వెనుకబాటుదనాన్ని రూపుమాపి ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దడానికి మేధో వలసల్ని ఆపడమే శరణ్యమని, ఇందుకుగాను రైతులంతా మానవ వనరులను వినియోగించుకునే అధునాతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించుకోవాలని చెప్తూ ఇదే ధ్యేయంతో రాష్ట్రమంతటా రైతు సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని విజయనగరంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో
పలస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు అన్నారు. ఈ సదస్సుకు ఉత్తరాంధ్ర నలుమూలాల నుంచి ఎంతో మంది రైతులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా విజయనగరం జ్యూట్ మిల్లు దగ్గర నుంచి బయలుదేరిన ఊరేగింపులో కొందరు రైతులు ఎడ్లబండ్లతో పాల్గొనడం చూపర్లను ఆకర్షించింది. విజయనగరం జిల్లా తూర్పు కాపు నాయకులు మజ్జి అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు భక్తులు ప్రసంగించారు. ఒక 15 నుంచి 20 లక్షల మంది జనాభా మళ్ళీ వస్తున్నారు. ప్రతి పండుగ మీరు చూస్తూ ఉంటారు కదా సంక్రాంతికి. ఈ వలసలకు మేజర్గా కారణం ఏంటి? ఇక్కడ ఉపాధి లేకపోవడం. ఇక్కడ ఉపాధి కల్పించాలంటే ఆర్థికంగా బలపడాలి. ఆర్థికంగా బలపడాలంటే మొత్తం వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవసాయ భూములన్నింటినీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంతో పాటు పండిన పంటలకి తగిన గిట్టుబాటు ధర కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఇలాంటి వ్యవస్థలు ఏవైనా చేయాలంటే చాలా కష్టం. కానీ ఈ రోజుల్లో ప్రపంచం అంతా ఒక గ్రామంలాగా మారింది, ఒక కుగ్రామంలాగా ఉంది. సో మన ఉత్పత్తులు కానీ ఆరోగ్యకరమైన ఉత్పత్తులని, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని మనం ప్రచారం చేయగలిగితే ప్రతి రైతు ఒక పారిశ్రామికవేత్తగా ఎదుగుతారు. అలాగే ఈ వలసలు కూడా తగ్గుతాయి. నాకు తెలిసిన గణాంకాల వరకు 1991 వరకు మన విజయనగరం జిల్లాలో దాదాపుగా జగిత్యాల జిల్లా ధర్మపూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సంకష్టహార చతుర్థి సందర్భంగా అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో గల గణపతికి గణపతి ఉపనిషత్తుల్లో అభిషేకం, విశేష పూజలు, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనోవేషన్ కమిటీ చైర్మన్ ఇందారపు రామయ్య మరియు కమిటీ సభ్యులు వేద పండితులు పాలిపు ప్రవీణ్ కుమార్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అభిషేకం పురోహితులు పూజ రాజగోపాల్, అర్చకులు విశ్వనాథన్, సాయికుమార్, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు జోలికి పోనని, ఉన్న ఛార్జీలు తగ్గించి ప్రజలకు సుపరిపాలన అందిస్తానని నాటి ఎన్నికల ముందు ముసలి కన్నీరు రాల్చి అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం తన పాలనలో వరుసగా 5వ విద్యుత్ ఛార్జీల మోతకు సిద్ధమవుతోందని, ఇది ప్రజలను నమ్మించి వంచడమేనని వామపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడాన్ని నిరసిస్తూ సోమవారం గురుద్వారా ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఇది ప్రజాభిప్రాయ సేకరణ కాదని, బూడకపు అభిప్రాయ సేకరణ అని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపిందని, నన్ను నమ్మండి, మా నాన్నగారి పరిపాలనను మించి పరిపాలన చేసి విద్యుత్ ఛార్జీలు పెంచమని వాగ్దానాలు గుప్పించి అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఇంకొకసారి విద్యుత్ ఛార్జీలు పెంపుకు శ్రీకారం చుట్టడం అన్యాయమని అన్నారు. ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. ఈ ఛార్జీల పేరు మీద ప్రజల మూలుగులు పీల్చి విద్యుత్ భారాలకు విపరీతంగా ప్రభుత్వం ప్రజల మీద చేస్తా ఉంది. ఈ దుర్మార్గమైనటువంటి ఈ ఛార్జీలు వెంటనే రద్దు చేయమని చెప్పని సిపిఎం, సిపిఐ, వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి తోడు ప్రజలకి స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రైతుల పంపు చట్టం మీటర్లు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క రైతాంగ ప్రభుత్వం మాదని చెప్పని, సామాన్య ప్రభుత్వం మాదని చెప్పి ఆచరణలో సామాన్యుల మీద, రైతుల మీద విపరీతమైన ధర భారాలు వేస్తున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ స్మార్ట్ మీటర్ని రైతుల మీటర్లు పెట్టే తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 2020 విద్యుత్ సంస్కరణ చట్టం పేరు మీద కేంద్రంలో మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా తన గుప్పెట్లో తీసుకొని ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి విద్యుత్ రంగాన్ని పెట్టి ప్రజల మీద పెను భారాలు వేయడం కోసం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రాల హక్కులు హరిస్తున్నటువంటి కేంద్రం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోట్లాడకుండా ఆ చట్టాన్ని ఈ రాష్ట్రంలో జీహూదూర్ అంటూ అమలు చేయడం కోసం పూనుకోవడం ప్రజలను వంచడం తప్ప ఇంకోటి కాదని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఏపీఆర్సీ పేరు మీద నేడు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చెప్పిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజల మాట వినాలి, ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి, ఆ అభిప్రాయాలు కొనుక్కొని నిర్ణయం తీసుకోవాలి. కానీ ప్రజాభిప్రాయం తీసుకుంటారు నిర్ణయాలు. అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో అశ్వారావుపేట, అప్పారావుపేట ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలను నిర్మించుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట
నమ్మపేట మండలాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించి 2 మండలాల్లోని పామాయిల్ ఫ్యాక్టరీలను సందర్శించారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో జరుగుతున్న పవర్ ప్లాంట్ పనులను పరిశీలించారు. పవర్ ప్లాంట్ పనులు వేగవంతంగా చేయాలని మంత్రి తుమ్మల సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి 2 ఫ్యాక్టరీలకు పవర్ అందుబాటులో ఉంచేలా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2 ఫ్యాక్టరీలు కలిపి సుమారు 2.5 కోట్ల రూపాయలు పవర్ బిల్ పే చేయాల్సి వస్తుందని అది దృష్టిలో పెట్టుకుని సుమారు 30 కోట్ల రూపాయలతో ఈ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించడంతో ఉభయ రాష్ట్రాల రైతులకు ఎంతో మేలు కలిగిందని మంత్రి అన్నారు. అప్పారావుపేటలో 100 కోట్ల రూపాయలతో కొత్త పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించడంతో ఆయిల్ శాతం పెరిగి రైతుకు మరింత ధరలు పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ తోటలు వేసే అవకాశం వచ్చిందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగు పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 5 ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా వేసిన పంట చేతికి వచ్చేలోగా అన్ని ఫ్యాక్టరీ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. తర్వాత సుమారు 2.5 కోట్లు మనం పవర్ ఛార్జెస్ కట్టాల్సి వస్తూ ఉంది ఫ్యాక్టరీకి సంబంధించి. అందుకని 30 కోట్లతోటి అశ్వారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి విద్యుత్ శక్తి వచ్చేదానికి మన యొక్క ముడి సరుకుతోటే ఇక్కడ పవర్ జనరేట్ చేసేదానికి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాను. ఇది రేపు రాబోయే 30 టన్స్ ఫ్యాక్టరీకి కూడా అవసరాన్ని బట్టి ఈ పవరే వాడుకునే దానికి అవకాశం ఉంది. అందుకనే మనకి జెన్కో ట్రాన్స్కో పవర్ వచ్చినా రాకపోయినా మనం సస్టైన్ చేసుకొని మన ఫ్యాక్టరీ సొంత పవర్ తోటే ఈ ఫ్యాక్టరీ నడిచేదానికి ప్రణాళిక రూపొందించారు. అది మే నెల కల్లా పూర్తయి ఈ సీజన్లోనే మనకి పవర్ జనరేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అధికారుల్ని అదేవిధంగా ఏజెన్సీని కోరేది ఏంటంటే అనుకున్న టైంలో పూర్తి చేసుకుంటే మీకు మంచిది, రైతులకి మంచిది. దానివల్ల ఈ ఫ్యాక్టరీ కూడా సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికి 60 టన్నులు చేశాం. భవిష్యత్తులో ఇంకా అవసరం అనుకుంటే పొడి భూముల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ ఇంకా వేరే రైతులు కానీ ఇంకా ఒక 5-10 వేల ఎకరాలకైనా వస్తే ఈ మండలానికి సంబంధించి మనం ఇంకో 30 టన్స్ కట్టుకుందామని చెప్పి దానికి సరిపోని పవర్ ప్రాజెక్ట్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. గంపలగూడెం వైసీపీ ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ జగన్ మాటను ఏ కార్యకర్త నాయకులైతే ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నారో వారే సిసిలైన జగన్ సైనికులు. జగన్ పాలన చూసి నాని మన పార్టీలో జాయిన్ అయ్యారు. జగన్ విజయవాడ ఎంపీగా ప్రకటించారు. తిరువూరు అంటే స్వామిదాసు, స్వామిదాస్ అంటే తిరువూరు పేరు పొందిన స్వామిదాసును మీ వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా జగన్ ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలవడానికి తిరువూరులో భారీ మెజారిటీతో గెలిచి నాంది పలకాలని రామిరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో రవాణా శాఖ మరియు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కి సన్మాన సభ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాసరావు మరియు జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి మాట్లాడుతూ ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు 25,000 పెన్షన్ మరియు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉద్యమకారులు ఎఫ్ఐఆర్తో పాటు బైండ్ ఓవర్ ఏదైనా ప్రూఫ్తో పారదర్శకంగా పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఏ ఊరికి వెళ్ళినా ఆనాడు మా పార్టీ నాయకత్వం అడుగుతుంది, ఏం చేద్దామయ్యా అన్నా, ఏం లేదు సింగిల్ అజెండా కొట్లాడు అనే ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడాలి. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, ఇలా తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా భాగస్వామ్యానికి పాల్పంచుకున్న వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రక్రియకు అనుగుణంగా మీరందరూ ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నారని అనుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అమలు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం వేసినాం. దానికి సంబంధించి మళ్ళీ నేను శ్రీనివాస్ గారిని, ఆనంద్ గారిని, సీనన్న అదేవిధంగా మిత్రులందరూ కూడా ఒక డెలిగేషన్ గా వద్దాం. కొంత సడలింపు ఇవ్వండి. హ్యాండ్ ఓవర్ అయినటువంటి వాళ్ళకో, ఈడీ ఎంటర్ ఉన్నటువంటి వాళ్ళకో ఇతర ఆధారాలు ఉంటాయని చెప్పేటువంటి విధంగా మనం దానిలో మార్గదర్శకత్వం చేద్దాం. కానీ తప్పకుండా
రాష్ట్రంలో టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందని విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేత మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతల బాలకోటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. నూతల పార్టీ బాల నియోజకవర్గ నేతగా ఉన్నప్పటికీ రాష్ట్ర బీజేపీ అధినేత్రి దగ్గుపాటి పురంధరేశ్వరికి అత్యంత సన్నిహితంగా తమ్ముడిగా మెలుగుతారు అనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యం ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తుందని బాలా స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మాజీ కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్ర మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ రాజ్యసభ సభ్యులు పోటీ చేయబోతా ఉన్నారు. అందులో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన రాజకీయాల్లో ఎంతో చైతన్యవంతమైన జిల్లా కృష్ణా జిల్లా, అందులో ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ జిల్లాలో కూడా మాజీ కేంద్ర మంత్రులు పోటీ చేయబోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శ్రీ చిత్తారమ్మ దేవాలయం వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిత్తారమ్మ దశమ వార్షికోత్సవం పురస్కరించుకుని నేడు అమ్మవారికి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు. చిత్తారమ్మ జాతర ఉత్సవాల్లో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతరావు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పద్మశాలి కుల అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని, మార్కండే దేవస్థానం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మీరు అడ్డం ఎందుకు వస్తావు? అడ్డం రాకండి. ఎప్పుడు కూడా సత్యమన్నను నా బిడ్డల లాగానే భావిస్తాను. వారు ఏదైనా అడిగినప్పుడు కాదనే సమస్య లేదు. తప్పకుండా ఆ గుడికి మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఏదైతే రామాయంపేట్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పటి నుంచి మీరందరూ నాకు అండగా ఉన్నారు. మొట్టమొదటిసారి నన్ను ఎమ్మెల్యే చేసిందే రామాయంపేట నుంచి. నా కంఠంలో ఊపి ఉండే వరకు నేను మర్చిపోయినాను. ఎప్పుడు కూడా మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా మెదక్ జిల్లా వాసులను ఎప్పుడు మర్చిపోనని చెప్పేవాడిని. మరి అదే విధంగా రామాయంపేట తర్వాత డెలిమినేషన్ లో మెదక్ అయింది. మెదక్ నుంచి కూడా మీరు గెలిపించడం జరిగింది. మరి తర్వాత నాకు బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత నా కుమారుడు పంపిస్తే మళ్ళీ మీరు ఆశీర్వదించారు. కంటిన్యూగా యాక్టివ్ గా గెలిపించినందుకు నా కంఠంలో ఊపిరిండే వరకు నేను మిమ్మల్ని మర్చిపోను. ఒకటి ముఖ్యంగా గమనించాలి ఏంటంటే, ఎవరికైతే నేను పొలిటికల్ గా జీవితాన్ని ఇచ్చినో ఆ 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు లేదు. ఇంకా ఈరోజు కుర్రోళ్ళు మొదలే యూత్ మొట్టమొదటి వచ్చిండ్రు. ఆ యూత్ తో పాటు పాత కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు ఈరోజు సహకరించారు. కాంగ్రెస్ లో మొట్టమొదటి నుంచి వీళ్ళందరూ కూడా పనిచేసినప్పటికీ మేము కొత్తగా వచ్చిన ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోవడం టీమిండియా అభిమానులకు పెద్ద షాక్. ఓవైపు ఓటమి బాధలో ఉన్న భారత్ కు ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రెండో టెస్ట్ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ లో అతడి తొడ కండరాలు పట్టేశాయి. ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో అదనపు పరుగు కోసం ప్రయత్నించిన రవీంద్ర జడేజాను బెన్ స్టోక్స్ రనౌట్ చేశాడు. ఆ సమయంలో వేగంగా పరిగెత్తుతూ ఉండగా జడేజా తొడ కండరాలు పట్టేశాయి. ఈ క్రమంలోనే జడేజా ఇబ్బంది పడుతూనే గ్రౌండ్ బయటకు వెళ్లాడు. అతడి నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రవీంద్ర జడేజా గాయంపై మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు. ఈ విషయం గురించి ఇంకా ఫిజియోతో మాట్లాడలేదని చెప్పారు. కాబట్టి ఇప్పుడే అతడి పరిస్థితి గురించి తెలుపలేమన్నారు. సినీ పరిశ్రమలో బయోపిక్లు కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఏదో ఒక బయోపిక్ వస్తూనే ఉంటుంది. సినీ పరిశ్రమలోని గొప్ప వ్యక్తులే కాక అన్ని రంగాల్లోని పలువురు ప్రముఖుల బయోపిక్స్ తెరకెక్కిస్తూ ఉంటారు. ఈ కోవలోనే ఒకప్పటి దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య బయోపిక్ కూడా తీస్తారని గతంలో వార్తలు వచ్చినా అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.
1992 నుండి 2002 వరకు దాదాపు 10 సంవత్సరాల తెలుగు కన్నడ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్గా వెలిగింది సౌందర్య. ఒకప్పుడు మహానటి సావిత్రి గురించి ఎలా చెప్పుకున్నారో ఆ తర్వాత సౌందర్య గురించి అలా చెప్పుకున్నారు. తన నటన వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ అనుకోకుండా ఓ హెలికాప్టర్ ప్రమాదంలో అర్ధాంతరంగా 2004లో మరణించారు. ఆమె మరణం అభిమానుల్లో, తెలుగు ప్రేక్షకుల్లో, సినీ పరిశ్రమలో తీరని లోటని ఏర్పరిచింది. సౌందర్య మరణించి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా ఇంకా ఆమె నటనని, ఆమెని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అయితే గతంలోనే సౌందర్య జీవితాన్ని బయోపిక్గా తెరకెక్కిస్తామని పలు వార్తలు వచ్చాయి. కానీ అవి ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. తాజాగా రష్మిక మందన ఓ ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీకి రాకముందు తమ నాన్న తాను కొంచెం సౌందర్య గారిలా ఉన్నానను అనేవాళ్లు. ఒకవేళ తాను అలాగే ఉన్నాను అనిపిస్తే సౌందర్య గారి బయోపిక్లో నటించాలని ఉంది. ఆమె జర్నీ అంటే నాకు చాలా ఇష్టం అని తెలిపింది. దీంతో ఇప్పుడు మరోసారి సౌందర్య బయోపిక్ చర్చగా మారింది. నటించడానికి రష్మిక రెడీగా ఉంది. మరి సౌందర్య బయోపిక్ ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి. సౌందర్య అభిమానులు కూడా ఆమె బయోపిక్ రావాలని కోరుకుంటున్నారు. సౌందర్య బయోపిక్ వస్తే సావిత్రి బయోపిక్ మహానటిలాగే అది కూడా ఒక క్లాసిక్ సినిమాలా నిలిచిపోతుంది. శుక్రవారం నష్టాల్లో ముగిసిన ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. బ్యాంక్ నిఫ్టీలోనూ జోరు కనిపించింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు బడ్జెట్ వారంలోని బులిష్నెస్ తోడవడంతో మన మార్కెట్ మెరుగ్గా కనిపిస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 1న ప్రభుత్వం బడ్జెట్ను సమర్పిస్తుంది. ఫిబ్రవరి ఎఫ్ఎన్ఓ సిరీస్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఆ ఉత్సాహం కూడా మార్కెట్కు తోడైంది. గత సెషన్లో శుక్రవారం 70,701 దగ్గర క్లోజ్ అయిన బీఎస్సీ సెన్సెక్స్ ఈ రోజు 267.43 పాయింట్లు లేదా 0.38% పెరుగుదలతో 70,968.10 స్థాయి వద్ద ఓపెన్ అయింది. శుక్రవారం 21,353 దగ్గర ఆగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ ఈరోజు 80.50 పాయింట్లు లేదా 0.38% జంపుతో 21,433.10 స్థాయి వద్ద ప్రారంభమైంది. బ్రాడర్ మార్కెట్లలో బీఎస్ఈ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.4%, అలాగే 0.8% వరకు పెరిగాయి. మార్కెట్ ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 30 ప్యాక్లోని 25 స్టాక్స్ గ్రీన్ జోన్, 5 స్టాక్స్ రెడ్ జోన్లో ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్లో సన్ఫార్మా 2.55% లాభపడింది. ఎన్టీపీసీ 1.72%, పవర్ గ్రిడ్ 1.63%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.59%, యాక్సిస్ బ్యాంక్ 1.52% ర్యాలీ చేశాయి. మరోవైపు ఐటీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 50 ప్యాక్లోని 40 స్టాక్స్ లాభపడగా 10 స్టాక్స్ పతనంలో ఉన్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్లో అదానీ ఎంటర్ప్రైజెస్ 5.09%, ఓఎన్జీసీ 4.17% లాభపడ్డాయి. అదానీ ఫోర్బ్స్ 3.74%, సన్ఫార్మా 3.05%, ఎస్బీఐ లైఫ్ 2.44% బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రహ్మోస్ మిసైల్ను ఎగుమతి చేయనున్న భారత్ మార్చి నాటికి ఫిలిప్పీన్స్కు ఎగుమతి. తరచూ కూటమి మార్చే నితీష్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం. అక్కను కలిసిన చెల్లి. హామీలపై ప్రశ్నిస్తే తాడులో వెళ్తారా? కాంగ్రెస్ కి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. మెదక్ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మండిపడ్డ హరీష్ రావు. రెండో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్. రెండో టెస్టు మ్యాచ్ కు దూరంగా రవీంద్ర జడేజా. సౌందర్య బయోపిక్ చేయాలంటున్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నేషనల్ క్రష్ రష్మిక. స్టాక్ మార్కెట్లో పునరుత్తేజం. 71,000 పైన సెన్సెక్స్, 21,500 దాటిన నిఫ్టీ.
ఇవి ఇప్పటివరకు లభించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.